మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్‌కి సాంబార్‌లో ఇది తక్కువైంది, ఆ కూరలో అది తక్కువైంది అని వంకలు పెట్టే బంధువులకి మనం దగ్గరుండి కొసరు కొసరు వడ్డిస్తాం. అదే ఆకలి తట్టుకోలేక లేదంటే ఎవరైనా బిచ్చగాడొచ్చి అదే ఫంక్షన్‌లోకి ఆకలేస్తుంది అన్నం పెట్టండి అనంటే ఏదో ఒక బజ్జీయో, ఒక బూరియో లేదంటే ఒక అరటిపండో చేతిలో పెట్టి పంపించేస్తాం. మనం మిడిల్ క్లాస్ అయినప్పటికీ మన స్థాయిని మించి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు అప్పు చేసి మరీ ఫంక్షన్స్ చేస్తాం. అదే ఒక ఉన్నవాడు డబ్బులు ఖర్చు పెట్టి చాలా గ్రాండ్‌గా ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఈడికి డబ్బు ఎక్కువైపోయింది చేస్తున్నాడు. అదే డబ్బులు పేదవాడికి ఇవ్వచ్చు కదా! అని మళ్ళీ మనమే అంటాం. అంటే మనిషి తనకి అనుగుణంగా మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఉన్నవాడు చేసినప్పుడు నువ్వు ఎలా అయితే వేలెత్తి చూపిస్తున్నావో, మరి నీ ఇంట్లో జరిగినప్పుడు నువ్వు వేరే వాడి పట్ల ఎలా అయితే బిహేవ్ చేస్తున్నావో, అలాగే నిన్ను పక్కవాడు కూడా వేలెత్తి చూపిస్తాడు. కాబట్టి మార్పు అనేది మనలోంచి రావాలి. అప్పుడు సమాజం బాగుపడుతుంది. జై హింద్.